ఊర్ని అవ్వ నేను ఇంటి అల్లున్నే ఎవరని చూస్తే నా ఇజ్జత్ పోతది. అంతగానో ఇజ్జత్ లేని పనులు ఏం చేసిర్రు? మీ ఇంట్లో కూరలు ఏమైనా కూలిపోయినా? మామిడికాయ తొక్కేసిర్రు. నువ్వు వచ్చిన రోజు ఏమేసిర్రు? మేక కూర. మరి రెండో రోజు? కోడి కూర. మరి మూడో రోజు? కోడిగుడ్ల కూర. మరి నాలుగో రోజు? పప్పు చారు. ఐదో రోజు ఇంటి అల్లుడైనా మంచిది ఆవకాయ బద్దేసుడే. తిను తిను. హలో శాలిని, నువ్వు కారు అమ్మేస్తున్నావంట? అవునక్క. ఎంతకు అమ్మేస్తున్నావు? 4 లక్షలకి బేరమైంది, 4 లక్షలకి అమ్మేస్తున్నానక్క. నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే. ఎందుకక్క? నాకు 50,000 అప్పు కావాలి. సార్, మా ఆయన చూసారా సార్? మా ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. అందరు అమ్మాయిలు తన వెనకనే పడతారు సార్. ఒక్క మాట అన్నందుకు అలిగి వెళ్ళిపోయారు సార్. మీరేమైనా చూసారా? హ్యాండ్సమ్ గా ఉంటాడంటుందిగా, ఈ అమ్మాయి లాక్కొని వెళ్ళిపోయి ఉంటుంది. మీ ఆయన గారిని నేను ఎప్పుడు చూడలేదు మేడం. మీ ఆయన గారిని వెతకాలంటే మీ ఆయన గారికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు మీ దగ్గర ఉన్నాయా? ఉంది సార్, ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఇదిగోండి సార్, తనకు సంబంధించిన ఆనవాళ్ళు. ఏంటి నా నడక్కి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో, నువ్వు ఇట్లా చేసావుంటే నేను అసలు వెళ్ళను. ఎళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. వెళ్తున్నాను.